భారతదేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించిన విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరితో సమానంగా ఈబీసీలకు కూడా అందరికీ ఏ కులం కానీ మతం కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫస్ట్ స్టెప్గా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా వైద్యానికి తీసుకొచ్చేటప్పటికీ ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడు కూడా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూలో నిలబడుకొని ఏదో చాలని మందులు తీసుకోకుండా ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా తనకు నచ్చిన హాస్పిటల్లోకి వెళ్ళి అతని ఆరోగ్యాన్ని చూపించుకునే విధంగా సగర్వంగా చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటిది. కానీ అలానే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఒక డెడ్ బాడీ కనుక కనపడినా కూడా లేదా దెబ్బలతో కనపడినా కూడా అతని దగ్గరికి పోవడానికి కూడా మళ్ళా మన మీద కేసులు వస్తాయని ఒక్కరు కూడా ముందుకు రాని పక్షంలో 104 కానీ 108 కానీ తీసుకొని వచ్చి ఒక రెవల్యూషన్ అంటే ఎక్కడ ఏమున్నా కూడా కేవలం 5 నిమిషాల్లో వచ్చి ఆ బాగలేని మనిషిని హాస్పిటల్కి తీసుకుపోయే ఒక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలానే వ్యవసాయానికి తీసుకొచ్చేటప్పటికి ఫ్రీ పవర్ ఇవ్వడం కానీ రైతులకి ఫ్రీ పవర్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించేలాగా ఫ్రీ పవర్నిచ్చి చక్కగా ఆయన ఉన్నటువంటి గవర్నమెంట్లో ఆయన ఇవ్వడం కానీ ఈ రోజుకి కూడా దాన్ని అమలు చేసే పరిస్థితిని తీసుకొని వచ్చినారు ఆ పవర్ గురించి. అలానే ₹2 కిలో బియ్యం తీసుకురావడం కానీ అలానే ఉపాధికి వచ్చేటప్పటికి అనేకమైనటువంటి వ్యవస్థలు మన నెల్లూరులోనే కనుక తీసుకుంటే శ్రీ సిటీ కానీ కృష్ణపట్నం పోర్టు కానీ ఇలా అనేకమైనటువంటి వ్యవస్థలను తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అవకాశం కలిగేలాగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వాటన్నిటినీ కొనసాగించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా మనం చూసినాం. ఈరోజు మనం ఒక చీకటి రోజులను చూస్తూ ఉన్నాం. ఈ చీకటి రోజులను చూసిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా చెప్పుకోగలుగుతూ ఉన్నారంటే ఈ పరిపాలనలో ఈ అక్రమమైనటువంటి పరిపాలనలో ఈ చీకటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క విలువ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందని తెలియజేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ అలానే జంక్యా వెంకటరెడ్డి గారు కానీ అలానే పూజితమ్మ కానీ అలానే మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.